వెల్కమ్ టు హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్. దిస్ ఈజ్ ఎంకే రెడ్డి. మనము ఈరోజు రామ్సార్ సైట్స్ గురించి చూద్దాం. రామ్సార్ సైట్స్, ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అబౌట్ రామ్సార్ సైట్స్ టుడే. మనం ఈరోజు దీని గురించి కంప్లీట్గా చూద్దాం. అదేవిధంగా మిగిలితే సెకండ్ క్లాస్లో చూద్దాం. ఓకే, అసలు ఇక్కడ రామ్సార్ సైట్స్ అనేది యాక్చువల్ నేమ్ కాదు. ఇక్కడ రామ్సార్ అనేది దేనికి సంబంధించిందంటే చిత్తడి నేలలకు సంబంధించింది, వెట్ ల్యాండ్స్ అంటాం. చిత్తడి నేలలకు సంబంధించింది ఇది వెట్ ల్యాండ్స్. ఇక్కడ రామ్సార్ అనేది 1971 ఫిబ్రవరి 2వ తేదీన మనకు ఇరాన్ దేశంలో రామ్సార్ అనే సిటీలో 18 కంట్రీస్ సైన్ చేయడం జరిగింది. దేన్ని కాపాడడం కోసం? వెట్లాండ్స్ని కాపాడడం కోసం. అసలు వెట్లాండ్స్ అంటే ఏంటి? ద కాంబినేషన్ ఆఫ్ వాటర్ అండ్ ల్యాండ్ ఇస్ కాల్డ్ వెట్లాండ్గా చెప్తాం. ద కాంబినేషన్ ఆఫ్ వాటర్ అండ్ ద ల్యాండ్ ఇస్ కాల్డ్, దీన్నే మనము వెట్లాండ్స్గా చెప్తాం. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చిత్తడి నేలను కాపాడడం కోసమే ఇరాన్లో రామ్సార్ సైట్లో మనకు రామ్సార్ అనే ప్రదేశంలో దీన్ని చర్చించడం జరిగింది. కాబట్టి దీని పేరు మనం రామ్సార్గా పిలవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రామ్సార్ సైట్ను చిత్తడి నేలలను కాపాడాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిందే 1971 ఫిబ్రవరి 2వ తేదీన తీసుకొచ్చిందే ఇంటర్నేషనల్ ట్రీటీ ఆఫ్ రామ్సార్ సైట్స్గా చెప్తాం. అయితే ఇక్కడ ఈ తేదీనే మనము వరల్డ్స్ వెట్లాండ్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. వరల్డ్స్ వెట్లాండ్స్ డేగా సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. అర్థమైందా? 1971 ఫిబ్రవరి 2వ తేదీన మనము రామ్సార్ వరల్డ్ వెట్లాండ్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. రామ్సార్ అనే పేరు ఎలాగొచ్చిందంటే అక్కడ దాన్ని సంరక్షించాలని చెప్పి అక్కడ మీటింగ్ జరిపారు కాబట్టి దాన్ని మనము రామ్సార్ సైట్స్గా చెప్తాం. ఓకే, దీని గురించి ఈరోజు క్లారిటీగా తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ ఈ రామ్సార్ కన్వెన్షన్ చూద్దాం. ఈ రామ్సార్ కన్వెన్షన్ అనేది ఒక ఇంటర్నేషనల్ ట్రీటీనే కదా ఇది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చిత్తడి నేలలను కాపాడాలి కదా. దేనికోసం? ఫర్ కన్జర్వేటింగ్ ఆఫ్ రామ్సార్ సైట్స్, రామ్సార్ లేదా వెట్లాండ్స్, ఫర్ కన్జర్వేటింగ్ ఆఫ్ వెట్లాండ్స్గా చెప్తాను. ఆల్రెడీ చెప్పాను మీకు వెట్లాండ్స్ అంటే ఏంటి. ద కాంబినేషన్ ఆఫ్ వాటర్ అండ్ ల్యాండ్ ఇస్ కాల్డ్ రామ్సార్ సైట్స్గా చెప్తాం. దాన్ని మనము వెట్ ల్యాండ్స్ అంటాం. వెట్ అంటే ఏంటండి? తేమ. ల్యాండ్ ఈ విధంగా చెప్తాం. ద కాంబినేషన్ ఆఫ్ వాటర్ అండ్ ద ల్యాండ్ ఇస్ కాల్డ్ వెట్ ల్యాండ్స్గా చెప్తాం. ఈ వెట్ ల్యాండ్ సంరక్షణ అనేది నేషనల్ వైడ్ జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ వైడ్ జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ వైడ్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ రామ్సార్ సైట్స్ అనేటి సింపుల్గా చెప్పాను కదా, ద కాంబినేషన్ ఆఫ్ వాటర్ అండ్ ల్యాండ్ అని. ఇక్కడ మీరు రామ్సార్ సైట్స్ తీసుకుంటే ఇక్కడ వాటర్ అనేటి సర్ఫేస్లో ఉంటాయి, సర్ఫేస్లో వాటర్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ గ్రౌండ్లో శాచురేటెడ్ వెజిటేషన్ ఉంటుంది. శాచురేటెడ్ విత్ వాటర్ అంటాం. తడిసి ముద్దవడం అంటారు కదా. ఇక్కడ వాటరు మరియు మట్టి రెండు తడిసి మనకు బంకమట్టి అంటారు కదా, క్లే అంటాం. అక్కడ ఆ విధంగా తడిసి ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఆ ప్రాంతంలో విత్ వెజిటేషన్ అంటే ఏంటి? వృక్ష సంపద అంటాం. వృక్ష సంపదతో మనకి ద కాంబినేషన్ ఆఫ్ వాటర్ అండ్ ల్యాండ్ రెండు కలిసి ఉంటే దాన్ని మనము వెట్ ల్యాండ్స్గా చెప్తాం. ఇక్కడ మనకు వాటర్ లోపల ఉంటాయి కదా ప్లాంట్స్ అనేటి, దాన్ని మనము ఫైటో ప్లాంక్టన్ అంటాం.
సో ఇక్కడ పైటో ప్లాంక్టన్లో మనకు నీటిలో జీవించాడు కదా, పైటో ప్లాంక్టన్ అంటాం. సో ఇక్కడ నీటిలో జీవించే మొక్కలు ఉంటాయి కదా లోపల, అవి వితౌట్ ఆక్సిజన్. సో వితౌట్ ఆక్సిజన్ మనము సో అనరోబిక్ అంటాం. అనరోబిక్ రెస్పిరేషన్ అంటాం. అనరోబిక్ రెస్పిరేషన్గా చెప్తాం. ఇక్కడ ఈ ఎనరోబిక్, ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఎనరోబిక్ కండిషన్స్లో జీవించేటటువంటి మొక్కల్ని హైడ్రోపైడ్స్ అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ హైడ్రోపైడ్స్. సో నీటిలో జీవించేటటువంటి మొక్క ఏ విధంగా మనకి ఎయిర్ ఉంటుందా, ఇన్ ద absence ఆఫ్ ఎయిర్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ anaerobic కండిషన్స్, దట్ ప్లాంట్ ఈజ్ కాల్డ్ హైడ్రోపైడ్స్. దాన్ని మనము హైడ్రోపైడ్స్ అంటాం. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ సింపుల్గా చూద్దాం. సో రామ్సార్ కన్వెన్షన్ అనేది సో ప్రపంచవ్యాప్తంగా మనకు సో రామ్సార్ వెట్లాండ్స్ను సంరక్షించడానికి వచ్చినటువంటి ఒక కన్వెన్షన్గా చెప్తాం. సో ఇది మనకు ద కాంబినేషన్ ఆఫ్ వాటర్ అండ్ ద ల్యాండ్ ఇస్ కాల్డ్ వెట్లాండ్స్గా చెప్తాం. ఇది ప్రపంచవ్యాప్తంగా మరియు దేశీయంగా సో మనము సో దీన్ని సంరక్షించాలి. ఓకే, ఇక్కడ వాటర్ లోపల ఇక్కడ పైటోప్లాంక్టన్ అంటాం. సో వాటిని సంరక్షించాలి. అవి సో ఏ విధంగా మనకు సర్వైవ్ అవుతుంటాయి? విత్ ఆక్సిజన్ కాదు, వితౌట్ ఆక్సిజన్. దాన్ని మనము ఏరోబిక్ కాదు, ఎనరోబిక్ రెస్పిరేషన్ లేదా ఎనరోబిక్ సో కండిషన్స్గా చెప్తాం. దట్ ప్లాంట్ ఇస్ కాల్డ్ హైడ్రోపైడ్స్గా చెప్తాం. ఆ ప్లాంట్ని ఏమని పిలుస్తాం? హైడ్రోపైడ్స్గా పిలుస్తాం. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి సో టాండ్రా నుంచి సో మనకు ఇక్కడ ట్రాపికల్ రీజియన్స్ వరకు, టాండ్రా నుంచి ట్రాపికల్ రీజియన్స్ వరకు మనకి ఇవి సో ఎక్స్పాండ్ అయి ఉంటాయి. ఏంటి? వెట్లాండ్స్ అనేటి సో ఎంతవరకు మనకు సో మనకు ఎక్స్పాండ్ అయి ఉంటాయి అంటే సో ఇక్కడ టాండ్రా నుంచి ట్రాపికల్ వరకు. మీకు టాండ్రా అంటే తెలుసు కదా. సో ఇక్కడ మనము సో గ్లోబ్ తీసుకుంటే ఇక్కడ నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటాయి కదా, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. సో ఇక్కడ నార్త్ పోల్కి కింద ఉండేటటువంటి ప్రాంతమే టాండ్రాగా చెప్తాం. అదేవిధంగా సో ఈ ఈక్వేటర్కి పైన ఉండేటువంటి ప్రాంతాలనే సో ట్రాపికల్ రీజియన్స్ అంటాం. సో ఈ ప్రాంతాల వరకు మనకు సో ఇక్కడ వెట్లాండ్స్ అనేటి విస్తరించి ఉంటాయి. ఓకే, ఈ ప్రాంతాల వరకు మనకు వెట్లాండ్స్ అనేటి సో విస్తరించి ఉంటాయి. అయితే వెట్లాండ్స్ అనేటి ఎన్ని రకాలుగా ఉండొచ్చు? ఒకటి మెరైన్ అంటాం. సో సముద్రానికి రిలేటెడ్గా ఉన్నటువంటి సో మనం మెరైన్ అంటాం. ఇక్కడ కోస్టల్ వెట్లాండ్స్గా పిలుస్తాం. ఏమని పిలుస్తాం? వీటిని కోస్టల్ వెట్లాండ్స్గా పిలుస్తాం. వి కాల్డ్ యాజ్ కోస్టల్ వెట్లాండ్స్గా పిలుస్తాం. సెకండ్ వన్ చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే సో ఎస్ట్యూరైన్ అంటాం. ఎస్టూరీస్ అంటే సో నది సముద్రం కలిసేటటువంటి ప్రాంతాలు అని. నది సముద్రం సో కలిసేటటువంటి ప్రాంతాలు. సో వీటిని మనము సో డెల్టాస్గా చెప్పచ్చు. సో డెల్టాస్గా ఎగ్జాంపుల్ చెప్పచ్చు. సో ఇక్కడ మూడో చూస్తాం. సో లాకస్ట్రైన్ అంటాం. ఇక్కడ లాకస్ట్రైన్ అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వెట్లాండ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ లేక్స్. వెట్లాండ్స్ అనేటి సో లేక్స్తో కలిసి ఉంటే దాన్ని మనము సో లాకస్ట్రైన్ అంటాం. ఎస్టూరైన్ అంటే సో రివరు అదేవిధంగా ఓషన్ కలిసే ప్రాంతాన్ని మనం ఎస్టూరీస్ అంటాం. ఇదైతే కంప్లీట్గా సో మెరైన్ ఎకోసిస్టమ్గా చెప్తాం. అదేవిధంగా ఇక్కడ మనము ఫోర్త్ వన్ చూద్దాం. రివరైన్ అంటాం. రివరైన్ దట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ రివర్స్గా చెప్తాం. ఓకే, రివర్స్ అండ్ స్ట్రీమ్స్. స్ట్రీమ్ అంటే ఏంటి? ఫ్లో అని.
స్ట్రీమ్ అంటే ఏంటి? ఫ్లో అని. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా ఫిఫ్త్ వన్ చూద్దాం. సో ప్యాలెస్ట్రైన్ అంటాం. ప్యాలెస్ట్రైన్. ఓకే, ఇక్కడ ప్యాలెస్ట్రైన్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మనం చూసుకుంటే సో మార్చి, అదేవిధంగా మార్చి లేదా మార్చెస్ అంటాం. సో పొదలు ఉంటాయి కదా, సో ఆ ప్రాంతాలు అంటాం. సో ఇక్కడ ప్యాలెస్ట్రైన్, రివరైన్, లాకస్ట్రైన్, సో ఎస్ట్యూరైన్ అండ్ మెరైన్. సో ఇక్కడ మీకు ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు ఇవి ఉపయోగపడతాయి. సో మీకు ఉపయోగపడతాయి. సో ఈ విధంగా మనకు 5 రకాలుగా వెట్లాండ్స్ ఉండేదానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మెరైన్, సో మెరైన్ వెట్లాండ్, ఎస్ట్యూరైన్ వెట్లాండ్స్, సో లాకస్ట్రైన్ వెట్లాండ్స్, రివరైన్ వెట్లాండ్స్, సో పాలిస్ట్రైన్ వెట్లాండ్స్. ఈ విధంగా మనకు 5 టైప్స్ ఆఫ్ వెట్లాండ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే వెట్లాండ్స్ అనేటి మనకు ఏ విధంగా ఉండొచ్చు, మనకు ఏ విధంగా ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి ఉంటే న్యాచురల్గా ఉండొచ్చు లేదా ఆర్టిఫిషియల్గా ఉండొచ్చు. ఆర్టిఫిషియల్గా ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ వెట్లాండ్స్ అనేటి సో మానవుల ద్వారా తవ్వి వెట్లాండ్స్గా తయారు చేస్తే దాన్ని మనము సో ఆర్టిఫిషియల్ అంటాం. సో దీన్ని మనము ఆర్టిఫిషియల్గా దేనికి తయారు చేస్తారు అంటే, మనకి ఇక్కడ సో జపాన్లో తీసుకుంటే సో మెర్క్యూరీని సో ఫ్యాక్టరీస్ నుంచి వదలడం వల్ల అవి వాటర్లో కలిసి సో మనకు సో పెరాలసిస్ లాంటి నర్వస్ సిస్టమ్ మీద సో మనకి డిసీజెస్ అనేది రావడం జరుగుతుందని చెప్పి సెపరేట్గా మనకి సో మ్యాన్ మేడ్ వెట్లాండ్స్ అంటాం. ఆర్టిఫిషియల్ వెట్లాండ్స్ అంటే ఏమని అర్థం? మ్యాన్ మేడ్ వెట్లాండ్స్గా పిలుస్తాం. ఈ మ్యాన్ మేడ్ వెట్లాండ్స్ దేనికోసం తయారు చేస్తారు? ఓకే, సో ఆ ఫ్యాక్టరీలలో సో బ్యాడ్ వేస్టేజెస్ అన్నీ ఈ ఆర్టిఫిషియల్ వెట్లాండ్స్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్టిఫిషియల్ వెట్లాండ్స్లో రిలీజ్ చేయడం ద్వారా సో అక్కడ ఆ వాటర్ అని వెళ్ళిన తర్వాత దాన్ని బయోరిమిడిషన్ ద్వారా సో మనం చికిత్స చేసి అక్కడ ఉన్నటువంటి సో బ్యాడ్ కెమికల్ అంతా రిమూవ్ చేయడం జరుగుతుంది. అదొక ప్రాసెస్ ఉంది. సో మీకు నేను సో మేనేజ్మెంట్లో చెప్తాను. ఓకే, పొల్యూషన్ మేనేజ్మెంట్లో చెప్తాను. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో న్యాచురల్గా ఉంటాయి, అదేవిధంగా ఆర్టిఫిషియల్ వెట్లాండ్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ అంటే ఏంటి? ఇట్ వాజ్ ప్రిపేర్డ్ బై ద హ్యూమన్ మ్యాన్ మేడ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆ వెట్లాండ్స్ అనేటి సో టెంపరీగా ఉండొచ్చు లేదా పర్మనెంట్లీ కవర్డ్ బై వాటర్. అవి టెంపరీగా లేదా పర్మనెంట్గా సో మనకు ఇక్కడ వాటర్తో కవర్ అయి ఉండొచ్చు. ఆ వాటర్ అనేటి స్టేబుల్గా ఉండొచ్చు లేదా ఫ్లోయింగ్ ఉండొచ్చు. ఆ వాటర్ అనేటి స్టేబుల్గా ఉండొచ్చు, ఫ్లోయింగ్గా కూడా ఉండొచ్చు. సో అదేవిధంగా అక్కడ వాటర్ అనేటి ఫ్రెష్గా ఉండొచ్చు లేదా సాల్టీగా ఉండొచ్చు. ఆ వాటర్ అనేటి ఫ్రెష్గా ఉండొచ్చు, అదేవిధంగా సాల్టీగా ఉండొచ్చు. అదేవిధంగా సో బ్రాకిష్గా కూడా ఉండొచ్చు. ఓకే, బ్రాకిష్గా ఉండొచ్చు. అదేవిధంగా ఇక్కడ సో మనం చూసుకుంటే సో ఇక్కడ ఇంక్లూడింగ్ ఏరియాస్ ఆఫ్ మెరైన్ వాటర్, ఇంక్లూడింగ్ ఏరియాస్ ఆఫ్ మెరైన్ వాటర్. సో ఇక్కడ మనము సో ఇక్కడ సాల్టీ అంటే సో ఖచ్చితంగా మెరైన్ వాటర్ తీసుకుంటాం కదా. సో అక్కడ తీసుకుంటే దాని యొక్క డెప్త్ అనేది, దాని యొక్క లోత్ అనేది లో టైడ్ సమయంలో సో డస్ నాట్ ఎక్సీడ్ 6 meters. అర్థమైందా? సో ఇక్కడ మనము సాల్టీలో తీసుకుంటే అవి న్యాచురల్గా ఉండొచ్చు, ఆర్టిఫిషియల్గా ఉండొచ్చు. అవి టెంపరీగా ఉండొచ్చు, వాటర్ అనేటి పర్మనెంట్గా ఉండొచ్చు. అవి స్టేబుల్గా ఉండొచ్చు లేదా ఫ్లోయింగ్ ఆర్ స్ట్రీమింగ్ అని చెప్పొచ్చు. అవి ఫ్రెష్ వాటర్ కావచ్చు, సాల్టీ అవ్వచ్చు, లేదా సో మనకు బ్రాకిస్ అంటే సో బురద మట్టి అంటాం కదా, సో క్లేతో కూడింది, సో అది చెప్పచ్చు. అయితే ఇక్కడ సాల్టీ వాటర్ తీసుకుంటే మెరైన్ ఈకో సిస్టంలో లో టైడ్స్ వచ్చినప్పుడు సో నాట్ లెస్ దాన్ 6 metersగా చెప్తాం.
అలా లెస్ దాన్ 6 మీటర్ల కంటే తక్కువ ఉండేది మనము తీసుకోము. 6 మీటర్ల కంటే తక్కువ ఉండేది మనం తీసుకోను. సో ఇక్కడ ఆ డెప్త్ అనేది 6 మీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదు. 6 మీటర్ల కంటే డెప్త్ అనేది ఎక్కువగా ఉండకూడదు. 6 మీటర్ల కంటే డెప్త్ అనేది ఎక్కువగా ఉండకూడదు. అది మనం ఇక్కడ కేటగరైజ్ చేయడం జరుగుతుంది. లో టైడ్స్ అనేటి నాట్ ఎక్సీడ్ 6 మీటర్స్గా చెప్పాను మీకు. కన్వెన్షనల్ సెల్ఫ్ చెప్పేటప్పుడు ఏ విధంగా హై టైడ్ అనేది ఏర్పడుతుంది, లో టైడ్ అనేది ఏర్పడుతుంది. ఆ రెండింటి మధ్య ఉండేది ఇంటర్ టైడల్ జోన్గా కూడా మీకు చాలా క్లారిటీగా వెల్ ఎక్స్ప్లెయిన్డ్గా మీకు డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెట్లాండ్స్? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెట్లాండ్స్? మోస్ట్ ఇంపార్టెంట్. మీరు యూపీఎస్సీ అదేవిధంగా గ్రూప్ 1 ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు ఇవి రాయొచ్చు. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెట్లాండ్స్? ఓకే, సపోర్ట్ డైవర్స్ లైఫ్. సపోర్ట్ డైవర్స్ లైఫ్ లేదా బయోడైవర్సిటీ. జీవ వైవిధ్యాన్ని మనకు కాపాడుతుంది. దీనివల్ల మనము వెట్లాండ్స్ వల్ల కంట్రోల్ సాయిల్ ఎరోజన్, నేల క్రమక్షయాన్ని తగ్గించవచ్చు. అదేవిధంగా కంట్రోల్ ఫ్లడ్స్, కంట్రోల్ ఆర్ రెగ్యులేట్ ఫ్లడ్స్ని కంట్రోల్ లేదా రెగ్యులేట్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ సపోర్ట్ ఎంప్లాయ్మెంట్ టు ద లోకల్ ఆర్ ఇండిజినస్ పీపుల్. లోకల్గా ఉండేటటువంటి పీపుల్కి మనం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇట్ యాక్ట్స్ లైక్ ఏ హ్యాబిటాట్ అంటే ఏంటి? ఆవాసం. ఫర్ దేనికి? మైగ్రేటరీ బర్డ్స్కి వలస పక్షులకి ఇది ఆవాసంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే దీని కారణంగా రీఛార్జ్ గ్రౌండ్ వాటర్. వాటర్ లెవెల్స్, భూగర్భ జలాలు కూడా పెరగడం జరుగుతుంది. ఇక్కడ రెగ్యులేట్స్ స్ట్రీమ్ ఫ్లోని కూడా ఇవి రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎంకరేజ్ ఎకో టూరిజంను కూడా ఇక్కడ ఎంకరేజ్ చేసేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా సపోర్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్టింగ్ ఎండేంజర్డ్ మీకు థ్రెటెన్డ్ స్పీసెస్లో చెప్పాను కదా. ఎండేంజర్ స్పీసెస్ అంటే మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70% దెబ్బతిని, అది 10 yearsలో కానీ 3 generations కానీ ఏది ఎక్కువ ఉంటే అది తీసుకుంటారు. లేదా అక్కడ ఉన్నటువంటి ఇండివిజువల్స్ ఉంటాయి కదా, స్పీసెస్ ఉంటాయి కదా, అవి 250 లేదా అంతకంటే తక్కువ ఉంటే దాన్ని మనము ఎండేంజర్డ్ స్పీసెస్గా చెప్తాం. అటువంటి ఎండేంజర్డ్ స్పీసెస్ని ప్రొటెక్ట్ చేయడాన్ని, అదేవిధంగా ఇంప్రూవ్ వాటర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడంలో కూడా మనకు వెట్లాండ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే, మీరు వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెట్లాండ్స్ అంటే ఇది యూపీఎస్సీ మెయిన్స్లో అడగడం జరిగింది. వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెట్లాండ్స్ అని యూ క్యాన్ రైట్ దిస్. సపోర్ట్ డైవర్స్ లైఫ్, సాయిల్ ఎరోజన్, నేల క్రమక్షేమం అనేది తగ్గుతుంది. ఫ్లడ్స్ని కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వలస పక్షులకి ఒక ఆవాసం మాదిరి ఉంటుంది. ఇక్కడ గ్రౌండ్ వాటర్ అనేటి వాటర్ లెవెల్స్ అనేటి భూగర్భ జలాలు అనేవి పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ చెప్పాక ఫ్లడ్స్ లేదా స్ట్రీమ్స్ని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. మెయిన్లీ ఎకో టూరిజంను కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జీవ వైవిధ్యాన్ని కాపాడుతుంది. అదేవిధంగా ఎండేంజర్డ్ స్పీసెస్
ఎండేంజర్ స్పీసెస్ని కాపాడేదానికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ వాటర్ క్వాలిటీని కూడా ఇంప్రూవ్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ వాట్ ఆర్ ద థ్రెట్స్ ఆఫ్ వెట్లాండ్స్? వెట్లాండ్స్కి ఉన్నటువంటి ప్రమాదాలు ఏంటి? వెట్లాండ్స్కి ఉన్నటువంటి ప్రమాదాలు ఏంటి? సో దురాక్రమణ, ఎన్క్రీచ్మెంట్ అంట. ఎన్క్రీచ్మెంట్ అనేది మనకు ఫిషెస్లో జరగచ్చు, లేదా సో వెట్లాండ్స్ ఉన్నటువంటి ప్రాంతాలలో సో రియల్ ఎస్టేట్ జరగచ్చు. సో మీరు వాట్ ఆర్ ద థ్రెట్స్ ఆఫ్ వెట్లాండ్స్ అంటే మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఎంక్రోచ్మెంట్ అంట. ఓకే, అక్కడ విపరీతంగా సో చేపలను దాడి చేయడం. అదేవిధంగా రియల్ ఎస్టేట్ లేదా కన్స్ట్రక్షన్ అంట. ఈ కన్స్ట్రక్షన్ వల్ల సో మనకి సో రియల్ ఎస్టేట్ వల్ల సో ఎక్కువగా అగ్రికల్చర్ అండ్ అర్బన్ ఎక్స్పాన్షన్ అవుతుంది. అర్బన్ ఎక్స్పాన్షన్ అవుతుంది. ఓకే, ఈ కన్స్ట్రక్షన్ అదేవిధంగా రియల్ ఎస్టేట్ వల్ల సో అక్కడ ఉన్నటువంటి సో వెట్లాండ్స్ అన్నిటిని సో నార్మల్గా చేసి వాటిని అగ్రికల్చరల్ ల్యాండ్స్గా అదేవిధంగా అర్బన్ ఎక్స్పాన్షన్కి ఉపయోగపడుతున్నారు. వాటి కారణంగా మనకు వెట్లాండ్స్ అనేటివి చాలా దెబ్బతింటున్నాయని. ఓకే, సో ఇదే విధంగా ఓవర్ హార్వెస్ట్ ఆఫ్ వెట్లాండ్స్. సో వెట్లాండ్స్లో మనకు ఎక్కువగా హార్వెస్ట్ చేస్తున్నారు. అది ఫిషరీస్ కోసం అదేవిధంగా సో ఆక్వాకల్చర్ అనే ఫిషరీస్ అన్న ఒకటే కదంటే కాదు. సో ఇక్కడ ఫిషరీస్ అంటే ఓన్లీ ఫిషెసే. ఆక్వాకల్చర్ అంటే మనకు సో ఇక్కడ రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు. సో ఇన్ని అంటే సో వాటర్లో సాగేటటువంటి అనిమల్స్ అన్నిటిని కూడా ఆక్వాకల్చర్ అంట. ఫిషరీస్ అంటే టు గ్రోన్ ఓన్లీ ఫిషెస్, ఇట్స్ కాల్డ్ ఫిషరీ. ఆక్వాకల్చర్ అదేవిధంగా ఇక్కడ ఓవర్ యూజ్ చేయడం వల్ల సో అక్కడ వాటికి ప్రమాదం పొంచి ఉంది. సో వెట్లాండ్స్కి అని చెప్తాం. సో ప్రపంచవ్యాప్తంగా సో ఉన్న వరల్డ్స్ బయోడైవర్సిటీలో ప్రపంచ జీవ వైవిధ్యంలో సో ఉంది అంటే అందులో 100%లో మనకు 40% ఎంత 40% అనే జీవ వైవిధ్యం బతికి ఉంది అంటే కేవలం వెట్లాండ్స్ వల్లనే అని చెప్తాం. కేవలం వెట్లాండ్స్ వల్లనే ప్రపంచంలో ఉన్నటువంటి జీవ వైవిధ్యం ఉంది అంటే సో నియర్లీ 40% అనేది వెట్లాండ్స్ వల్లనే అని చెప్తాం. ఓకే, సో 40% ఈకోసిస్టమ్ అనేది సో ఇక్కడ మనకి వెట్లాండ్స్గానే చెప్తాం. సో దేనికంటే ఇక్కడ మనం చూసుకుంటే సో ఇక్కడ సో ఫ్రెష్ వాటర్ సప్లై కావచ్చు, ఫుడ్ కంట్రోల్ కావచ్చు, అదేవిధంగా సో కార్బన్ స్టోరేజెస్. అసలు కార్బన్ స్టోరేజెస్ ఎందుకు ఉంటాయంటే సో మనకు ఇక్కడ వాతావరణంలో ఉండేటటువంటి కార్బన్ అనేది సో వాటర్ లేకపోతే సముద్రాలు అంటే ఇక్కడ వాటర్ లేకపోతే ఏమవుతుందంటే సో ఇక్కడ వాతావరణం మీద ఎక్కువ అవుతుంది. కార్బన్ సింక్స్ ఏమంటామంటే ఓషన్స్ అంటాం. అంటే కార్బన్ అనేది ఎక్కువగా ఎక్కడ మనకు సో డిజాల్వ్ అవుతుంది, ఎక్కడ కరుగుతుందంటే ఎక్కువ సో ఓషన్స్లలో కరుగుతుంది. సో ఇక్కడ మనకు నత్తలు ఉంటాయి కదా. సో నత్తలు ఉన్నటువంటి అక్కడ సెల్స్ ఏర్పడాలి కదా. ఆ సెల్ ఏర్పడాలంటే ఖచ్చితంగా మనకు కార్బన్ అనేది ఉండాలి. ఎప్పుడైతే ఇక్కడ CO2 అనేది ఉండాలి. ఎప్పుడైతే CO2 అనేది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ఈ ఫార్ములా. ఎప్పుడైతే CO2 అనేది వాటర్తో కలుస్తుందో సో మనకు వాటర్తో కలుస్తుందో సో కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అది అయనైజేషన్ చెందడం వల్ల మనకి సో ఇక్కడ CaCO3 అనేది ఫామ్ అవుతుంది. కాల్షియం కార్బోనేట్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. దానివల్లనే మనకు కర్పరాలు అంటాం. సెల్స్ అనేవి ఏర్పడతాయి, కోరల్ రీఫ్స్ అనేవి ఏర్పడతాయి. ఖచ్చితంగా కార్బన్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. సో సముద్రంలో సెల్స్ మీద ఆధారపడే జీవులన్నిటికీ కూడా మనకు కార్బన్ అనేది ఉండాలి. సో 70% ఆఫ్ కార్బన్ డిసాల్వ్డ్ ఇన్ ద ఓషన్లో మనకు 71% అనేది కార్బన్ మనకు డిసాల్వ్ అవుతుంది. అందుకే ఇక్కడ కార్బన్ స్టోరేజెస్కి, ఫుడ్ కంట్రోల్కి, అదేవిధంగా సో ఫ్రెష్ వాటర్కి మన ప్రపంచంలో సో ఉన్నటువంటి బయోడైవర్సిటీలో సో 40% ఇదే కీలక పాత్ర పోషిస్తుందిగా చెప్తాం. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ ఇన్ని రకాల థ్రెడ్స్ ఉన్నాయి కదా.
ఇన్ని రకాల థ్రెట్స్ను చూసే, ఇన్ని రకాల ప్రమాదాలను చూసే మనకు సో రామ్సార్ కన్వెన్షన్ అనేది వచ్చింది. ఇన్ని రకాల థ్రెట్స్ ఇక్కడ రియల్ ఎస్టేట్ లేదా కన్స్ట్రక్షన్, సో అగ్రికల్చరల్ ల్యాండ్స్గా ఇక్కడ చేయడం, అదేవిధంగా సో ఓవర్ హార్వెస్ట్ చేయడం, విపరీతంగా సో హార్వెస్ట్ చేయడం, కల్టివేషన్ చేయడం. సో వీటన్నిటి కారణం వల్ల మనకు వెట్లాండ్స్ అనేటివి అంతరించిపోతున్నాయి, వెట్లాండ్స్ అనేటివి పూర్తిగా డ్యామేజ్ అవుతున్నాయి అని చెప్పి, వెట్లాండ్స్ అనేటివి పూర్తిగా డ్యామేజ్ అవుతున్నాయి అని చెప్పి ఫర్ కన్జర్వేటింగ్ ఆర్ ప్రొటెక్టింగ్ ద వెట్లాండ్స్, చిత్తడి నేలను కాపాడడం కోసము మనకు వచ్చిందే ఇక్కడ రామ్సార్ కన్వెన్షన్. ఇప్పుడు అర్థమైందా? చిత్తడి నేలను దుర్వినియోగం చేస్తున్నారు, ఎంక్రోచ్మెంట్ అంటాం. దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టే ఇక్కడ రామ్సార్ కన్వెన్షన్ వచ్చింది. దేనికోసం వచ్చింది? ఇక్కడ హ్యూమన్ సర్వైవల్ కోసం. సో ఇక్కడ హ్యూమన్ సర్వైవల్ కోసం సో ఇక్కడ ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ అనేది పెడతారు, ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్. సో ఎఫర్ట్స్ అనేది పెట్టి సో ఇక్కడ చిత్తడి నేలను కాపాడడం కోసం వచ్చిందే ఈ రామ్సార్ కన్వెన్షన్. ఓకే, ఈ రామ్సార్ కన్వెన్షన్ చెప్పాను కదా ఆల్రెడీ. ఈ రామ్సార్ అనే సిటీ అనేది మనకు ఎక్కడ ఉంది అంటే సో ఇక్కడ ఇరాన్లో ఉంది. ఎక్కడ ఉంది? ఇరాన్లో ఉంది. ఇది 1971 ఫిబ్రవరి 2వ తేదీన మనకి ఇక్కడ సో 18 కంట్రీస్ అనేటి రాటిఫైడ్ అయినాయి. 18 కంట్రీస్ ఆర్ రాటిఫైడ్ ఆర్ సైన్డ్ అని చెప్తాం. సో 18 కంట్రీలు మనకు మొట్టమొదటిసారిగా సో ఈ రామ్సార్ కన్వెన్షన్కి వచ్చి సో అక్కడ సైన్ చేయడం జరిగింది, ఇది అగ్రిమెంట్ని ఒప్పుకోవడం జరిగింది. ఎప్పుడు? 1971 ఫిబ్రవరి 2వ తేదీన. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ఇక్కడ మీటింగ్ జరిగింది కదా, అయితే ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ అయింది? ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ లేదా కేమ్ ఇంటూ ఫోర్స్ అంటారు. ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది అంటే సో 1975 సో ఇక్కడ డిసెంబర్ 21వ తేదీన. ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1975 డిసెంబర్ 21వ తేదీన. ఇది ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ అంతర ప్రభుత్వ ఒప్పందంగా చెప్తాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది నేషనల్ వైడ్ అదేవిధంగా ఇంటర్నేషనల్ వైడ్ సంరక్షించాలి. నేషనల్ వైడ్ అదేవిధంగా ఇంటర్నేషనల్ వైడ్ దీన్ని సంరక్షించాలి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సో 172 కంట్రీలు, ప్రస్తుతం ఎన్ని? 172 కంట్రీస్ అంటాం. 172 కంట్రీస్ అంటాం. దీన్నే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క దానికి కూడా సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఉంటాయి, దానికి కూడా కాప్ అంటాం. మీరు కాప్ అంటే కేవలం యుఎన్ఎఫ్సిసిసికి అదేవిధంగా సిబిడికి ఉంటాయి అనుకుంటారు. సో ప్రతి ఒక్క దానికి కూడా కాప్స్ అనేవి ఉంటాయి. సో కొన్ని వాటికి సో యుఎన్ఎఫ్సిసికి అయితే ప్రతి ఇయర్ కాప్సేషన్ జరుగుతాయి. సో అదేవిధంగా సో ఇక్కడ సిబిడికి అదేవిధంగా యుఎన్సిసిడికి డెజర్టిఫికేషన్కి సో బయోలాజికల్ డైవర్సిటీకి అయితే ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మనకి సో కన్వెన్షన్స్ ఉంటాయి, జరుపుతూ ఉంటారు. అయితే ఇక్కడ రామ్సార్ సైట్స్ అయితే ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి మనకు ఈ కన్వెన్షన్స్ అనేవి జరుపుతూ ఉంటారు. ఓకే, సో రీసెంట్గా కాప్ 15 అనేది మనకు సో 2025 జూలైలో కండక్ట్ చేయడం జరిగింది. అంతకుముందు కాప్ ఏదంటే సో కాప్ 14 చెప్తాం, ఇట్ వాస్ హెల్డ్ ఇన్ 2022. ఓకే, సో ద గ్యాప్ బిట్వీన్ ద 14th అండ్ ద 15th రామ్సార్ సైట్స్ ఈజ్ 3 years. ఓకే, సో కాప్ సెషన్స్ అనేటి రామ్సార్ సైట్స్లో మనకు 3 years గ్యాప్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1975 డిసెంబర్ 21. ఓకే, సో ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీగా చెప్తాం. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా మనకు 172 కంట్రీలలో 2500కు పైగా రామ్సార్ సైట్స్ ఉన్నాయని గుర్తించడం జరిగింది. 2500కు పైగా రామ్సార్ సైట్స్ అనేది గుర్తించడం జరిగింది. ఇది ఎంతటికి మనకు బయోడైవర్సిటీలో పాత్ర పోషిస్తుందంటే ఆల్రెడీ 40% అనేది చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ 1970 నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు ఎంత డిక్లైన్ అయ్యింది, రామ్సార్ సైట్స్ అనేటి ఎంత తగ్గుదలకు కారణమయ్యాయి అంటే ఇక్కడ
సో ఇక్కడ 22% అనేది రామ్సార్ సైట్స్ అనేది దెబ్బతినడం జరిగింది ఫ్రమ్ ద ఇయర్ ఆఫ్ 1970 అని చెప్తాం. ఓకే, అర్థమైందా? సో 1971 ఫిబ్రవరి 2న మనకు సో ఇది ఈ ట్రీట్ అనేది తీసుకురావడం జరిగింది. బట్ ఇట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1975 December 21. ఓకే, సో 1970 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు సో ఇక్కడ 22% అనేది వెట్లాండ్స్ అనేది లాస్ అయ్యాయని చెప్తాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సో అనేటి ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి జరగడం జరుగుతుంది. ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి మనకు జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి సో మనం చూసుకుంటే సో ప్రస్తుతం మనకు ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయి అంటే ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయి, రామ్సార్ సైట్స్ ఉన్నాయి. సో ప్రస్తుతం మనకు 94 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉంటే మనకి సో అవసరం లేదు, 2500+ ఉన్నాయి. సో మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ 2025 నవంబర్కి చూసుకుంటే మనకు ప్రస్తుతం 94 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. 94 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా చూద్దాం. అయితే ఇక్కడ IUCNలో మనకు ఏ విధంగా రెడ్ లిస్ట్ అనేది 1964లో వచ్చిందో అదేవిధంగా ఇక్కడ మనము రామ్సార్ సైట్లో తీసుకుంటే రామ్సార్ కన్వెన్షన్లో తీసుకుంటే ఇందులో కూడా సో డేంజర్గా ఉంటాయి కదా రామ్సార్ సైట్స్ అనేటి, విచ్ ఆర్ ఇన్ డేంజర్ లిస్ట్. డేంజర్ విచ్ అంటే ఏంటి, వెట్లాండ్స్. ఏ వెట్లాండ్స్ అయితే డేంజర్గా ఉంటాయో ఆ వెట్లాండ్స్ని జాయిండ్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ ఎక్కడ చేరుస్తారు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మాంట్రెక్స్ రికార్డ్. మోస్ట్ ఇంపార్టెంట్ మాంట్రెక్స్ రికార్డ్. ఓకే, ఏ వెట్లాండ్స్ గుర్తించిన తర్వాత సో చిత్తడి నేలను గుర్తించిన తర్వాత ఆ చిత్తడి నేలను సరిగ్గా పట్టించుకోకుండా సో వాటి హ్యాబిటాట్స్ ఆవాసాలు దెబ్బతిన్నా సో మీకు థ్రెట్స్ అనేది చెప్పాను కదా, థ్రెట్స్ ఆఫ్ వెట్లాండ్స్ అని. సో అందులో మనకి ఏదొక్కటి జరిగినా కానీ సో దాన్ని మాంట్రెక్స్ రికార్డులో చేరుస్తారు. ఎక్కడ చేరుస్తారు? IUCNలో రెడ్ లిస్ట్లో చేర్చినట్లే మనకు రామ్సార్ సైట్లో సో మాంట్రెక్స్ రికార్డ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ మాంట్రెక్స్ రికార్డ్ అనేది ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 1990 రామ్సార్ సైట్కి సంబంధించినటువంటి COP 4లో 1990లో ఇక్కడ స్విట్జర్లాండ్లో సో మనకు మాంట్రెక్స్ అనే సిటీ ఉంది. సో అప్పుడు ఆ మాంట్రెక్స్ అనే సిటీలో జరగడం జరిగింది కాబట్టి సో ఇక్కడ మాంట్రెక్స్ రికార్డ్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, వెన్ ఇట్ వాస్ టేకెన్ అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1990 ఇన్ COP 4 ఆఫ్ రామ్సార్ సైట్ ఇట్ వాస్ అడాప్టెడ్ ఇన్ ద 1990 ఇన్ స్విట్జర్లాండ్ కాల్డ్ సిటీ మాంట్రెక్స్ రికార్డ్. ఓకే, అక్కడ జరిగింది కాబట్టే ఇక్కడ మాంట్రెక్స్ రికార్డ్ అని పేరు పెట్టారు. అసలు మాంట్రెక్స్ రికార్డ్ అంటే ఏంటి? రామ్సార్ సైట్స్ ఏవైతే మనకు సో డేంజర్గా ఉంటాయో వాటిని సో ఇక్కడ మాంట్రెక్స్ రికార్డులో చేర్చడం జరుగుతుంది. ఏవైతే సో డేంజర్గా ఉంటాయో వాటినే సో డేంజర్ జోన్లో ఉంటాయో వాటిని ఎక్కడ రిజిస్టర్ చేస్తారు అంటే మాంట్రెక్స్ రికార్డ్. ఎప్పుడు వచ్చింది? 1990లో వచ్చిందని చెప్తాం. ఎప్పుడు వచ్చింది? 1990లో సో రావడం జరిగింది. ఓకే, ఇక్కడ మాంట్రెక్స్ రికార్డ్ ఉంది కదా, మాంట్రెక్స్ రికార్డ్ అనేది ఉంది. సో భారతదేశంలో మొట్టమొదటి ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ రామ్సార్ సైట్ that was listed in మాంట్రెక్స్ రికార్డ్. భారతదేశం తరపున మొట్టమొదటి రామ్సార్ సైట్ అనేది మొట్టమొదటి వెట్లాండ్ అనేది మాంట్రెక్స్ రికార్డ్లో మనకు జాయిన్ అవ్వడం జరిగింది, లిస్ట్ అవ్వడం జరిగింది. అది మోస్ట్ ఇంపార్టెంట్.
సో ఇక్కడ రాజస్థాన్లో ఉన్నటువంటి కియోలాడియో నేషనల్ పార్క్, కియోలాడియో నేషనల్ పార్క్, ఓకే, కియోలాడియో నేషనల్ పార్క్ ఇది మనకు 1990లో వచ్చింది. ఎందుకు వచ్చిందో కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నెక్స్ట్ మనం చూస్తే సో కియోలాడియో నేషనల్ పార్క్ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే సో లోక్తక్ లేక్ అని చూస్తాం. లోక్తక్ లేక్. సో లోక్తక్ లేక్ ఎక్కడ ఉంది? ఇదైతే సో రాజస్థాన్లో ఉంది. దాని గురించి డిస్కస్ చేద్దాం మళ్ళీ. సో మణిపూర్ అని చెప్తాం. ఇది మనకు 1993లో యాడ్ అవ్వడం జరిగింది. ఒకసారి దీని గురించి చూద్దాం. మాంట్రెక్స్ రికార్డ్ అంటే అర్థమైంది కదా మీకు. సో ఇట్ వాస్ టేకెన్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1990 సో బై COP14 ఆఫ్ రామ్సార్ సైట్స్. ఓకే, సో వేర్ ఇట్ వాస్ హెల్డ్? COP4 అనేది రామ్సార్ సైట్ సంబంధించింది ఎక్కడే ఉంది? సో స్విట్జర్లాండ్లో ఉంది. స్విట్జర్లాండ్లో మాంట్రెక్స్ అనే ప్లేస్లో మనకు సో ఆ సిటీలో నిర్వహించడం జరిగింది కాబట్టి దానికి మాంట్రెక్స్ రికార్డ్ అని పేరు పెట్టారు. ఏ వెట్లాండ్ అయితే డేంజర్ జోన్లో ఉందో ఆ వెట్లాండ్స్ని తీసుకొచ్చి మనకు మాంట్రెక్స్ రికార్డులో చేర్చడం జరుగుతుంది. సో భారతదేశంకు సంబంధించినటువంటి మొట్టమొదటి రామ్సార్ సైట్ అనేది సో ఈ మాంట్రెక్స్ రికార్డులో లిస్ట్ అయ్యింది అంటే సో కియోలాడియో నేషనల్ పార్క్ దట్ వాజ్ ఇన్ రాజస్థాన్. ఇట్ వాజ్ లిస్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1990 అని చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ మనము లోక్తక్ లేక్ అంటాం. సో కైబుల్ లంజావో నేషనల్ పార్క్ గుండా వెళ్తుంది ఈ లోక్తక్ లేక్ అనేది. ఇట్ వాజ్ ఇన్ మణిపూర్. ఇట్ వాజ్ లిస్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1993గా చెప్తాం. ఓకే, సో ఒకసారి ఎందుకు ఇవి లిస్ట్ అయ్యాయో ఒకసారి చూద్దాం. ఎందుకు ఇవి లిస్ట్ అయ్యాయి? మాంట్రెక్స్ రికార్డులో మాంట్రెక్స్ రికార్డులో ఎందుకు ఈ వెట్లాండ్స్ అనేవి లిస్ట్ అయినాయి? ఫస్ట్ది ఏంటి? కియోలాడియో నేషనల్ పార్క్ ఎక్కడుంది? రాజస్థాన్లో ఉంది. ఎప్పుడు లిస్టెడ్ అయింది? 1990లో. అసలు ఎందుకు లిస్ట్ అయింది ఇది? కియోలాడియో నేషనల్ పార్క్ అనేది ఎందుకు లిస్ట్ అయింది అంటే సో అక్కడ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ వల్ల సో ఇక్కడ దేనికి రిలేట్ అయి ఉన్నాయి అంటే ఇక్కడ వాటర్ షార్టేజ్ అదేవిధంగా సో గడ్డి అనేది విపరీతంగా పెరిగిపోయింది. గడ్డి అనేది గ్రేజింగ్ అంటాం. సో ఇక్కడ గ్రేజింగ్ అంటాం విపరీతంగా. సో అక్కడ ఉన్నటువంటి పక్షులు అక్కడ ఉన్నటువంటి అనిమల్స్ సో విపరీతంగా మనకు హ్యాబిటాట్ లాస్ అనేది జరుగుతూ ఉంది. ఓకే, సో వాటర్ షార్టేజ్. సో ఈ విధంగా మనకు మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కియోలాడియో నేషనల్ పార్క్ అనేది మాంట్రెక్స్ రికార్డులో చేరడం జరిగింది. సెకండ్ చూద్దామా? లోక్తక్ లేక్గా చెప్తాం. సో ఈ లోక్తక్ లేక్ అనేది మనకు సో ఎక్కడ ఉంది అంటే మణిపూర్లో ఉంది. మణిపూర్ ఎప్పుడు లిస్ట్ అయిందంటే 1993. సో ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. సో దాన్ని డిస్కస్ చేద్దాం. సో ఈ లోక్తక్ లేక్లో మనకు ఏ నేషనల్ పార్క్ ఉంది? కైబుల్ లంజావో నేషనల్ పార్క్ ఉంది. కైబుల్ లంజావో నేషనల్ పార్క్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనకు ఇది కూడా మణిపూర్లో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అనిమల్ ఏదంటే షాంఘాయ్ డీర్. మోస్ట్ ఇంపార్టెంట్ షాంఘాయ్ డీర్ అనేది ఉంది. అయితే ఇక్కడ కియోలాడియో నేషనల్ పార్క్ అయితే మనకు సో వాటర్ షార్టేజ్ అదేవిధంగా గ్రేజింగ్ విపరీతంగా మేయడం ద్వారా అది మనకు మాంట్రెక్స్ రికార్డులో వచ్చిందని చెప్పాం. అయితే ఇక్కడ లోక్తక్ లేక్ అనేది ఎందుకు వచ్చింది? ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనం ఒకసారి చూద్దాం కైబుల్ లంజావో నేషనల్ పార్క్ అనేది. సో ఇక్కడ ఈ కైబుల్ లంజావో నేషనల్ పార్క్ అనేది సో ప్రపంచంలో ఫ్లోటింగ్ నేషనల్ పార్క్గా చెప్తాం. వరల్డ్స్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్. ప్రపంచంలో తేలియాడే నేషనల్ పార్క్ ఏదంటే కైబుల్ లంజావో నేషనల్ పార్క్ అని చెప్తాం. అసలు ఇక్కడ ఎందుకు తేలుతుంది? అసలు ఇక్కడ నేషనల్ పార్క్ అనేది ఎందుకు తేలుతుంది అంటే ఇక్కడ వాటర్ హయాన్సిత్ అంటాం, నీటి మొక్క అది మనకు సో ఇన్వేజివ్ స్పీసెస్ అంటాం.
సో అది అక్కడ ఉన్నటువంటి సో మొక్కలను డామినేట్ చేస్తుంది. సో ఈ వాటర్ హయాంచిత్ అనేది, ఈ వాటర్ హయాంచిత్ ఉండడం వల్ల సో అక్కడ మనకి వాటర్ పైన అంతా కంప్లీట్గా ఈ ప్లాంట్ అనేది పేరుకుపోవడం వల్ల సో దానికి సో మనకు ఇక్కడ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్గా చెప్తాం. అదే కాకుండా మెయిన్ రీజన్ ఏంటి, అది కాకుండా మెయిన్ రీజన్ ఏది అంటే కార్బన్ వేస్టేజెస్ అనేటి సో అక్కడ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ఫ్లోట్ అవుతూ ఉన్నాయి. కార్బన్ వేస్టేజెస్ అనేటి సో కైబుల్ లాంజావో నేషనల్ పార్క్ మీద కార్బన్ వేస్టేజెస్ అనేటి ఎక్కువగా ఫ్లోట్ అవ్వడం వల్ల దానికి సో ఫ్లోటింగ్ నేషనల్ పార్క్గా చెప్తాం. అదేవిధంగా ప్రపంచంలో అతిపెద్ద ఫ్లోటింగ్ నేషనల్ పార్క్గా చెప్తాం ఈ కైబుల్ లాంజావో నేషనల్ పార్క్ అనేది. అక్కడ మనం చూసుకుంటే కార్బన్ వేస్టేజెస్ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ఆ విధంగా కార్బన్ వేస్టేజెస్ అనేటి కైబుల్ లంజావో నేషనల్ పార్క్ మీద తేలియాడడం వల్ల వాటిని ఏమని పిలుస్తాము అంటే పుమ్డీస్గా పిలుస్తారు. వాట్ వి కాల్ యాజ్ వెన్ ద కార్బన్ వేస్టేజెస్ దట్ ఫ్లోట్స్ ఆన్ ద వాటర్ దట్ ఈస్ కాల్డ్ పుమ్డీస్గా చెప్తాం. కార్బన్ వేస్టేజెస్ అనేటి పుమ్డీస్ అంటే కార్బన్ వేస్టేజెస్ అనేటి వాటర్ మీద ఫ్లో అవుతూ ఉంటే దాన్ని ఏమంటాం పుమ్డీస్గా పిలుస్తాం. అదేవిధంగా ఆ ఏరియాలో మనకి ఇక్కడ చూసుకుంటే సో కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ ప్లాంట్ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్లాంట్ సో అక్కడ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నేటివ్ ఫిష్ స్పీషెస్ అనేటి సో ఎక్స్టింక్షన్కి గురి కావడం జరుగుతుంది. ఎక్స్టింక్షన్ అంటే ఏంటి, అంతరించిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రెండు కారణాల వల్లనే సో లోక్తక్ లేక్ అనేది కూడా మనకు సో మాంట్రెక్స్ రికార్డులో చేర్చడం జరిగింది. సో భారతదేశం నుంచి 94 రామ్సార్ సైట్స్ ఉంటే అందులో మనకు మాంట్రెక్స్ రికార్డులో ఎన్ని సైట్స్ ఉన్నాయి, 2 సైట్స్ ఉన్నాయి. హౌ మెనీ సైట్స్ ఆర్ దేర్ ఇన్ మాంట్రెక్స్ రికార్డ్ ఫ్రమ్ ద ఇండియా అంటే విసే 2 అని చెప్పాలి. ఒకటి సో కియాలాడియో నేషనల్ పార్క్ అండ్ లోక్తక్ అని చెప్తాం. సో భారతదేశంలో 94 ఉన్నాయి, అందులో 2 అనేటి మాంట్రెక్స్ రికార్డులో చేరి ఉన్నాయి. సో వాటికి రీజన్స్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకే, సో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయంటే మాంట్రెక్స్ రికార్డులో 2500 సో రామ్సార్ సైట్స్ తీసుకుంటే సో ప్రపంచవ్యాప్తంగా మాంట్రెక్స్ రికార్డులో సో 48 ఉన్నాయి. ఆ 48లో భారతదేశం నుంచి 2 లిస్ట్ అయి ఉన్నాయి. ఒకటి సో కియోలాడియో నేషనల్ పార్క్, అదేవిధంగా లోక్తక్ సో లేక్గా చెప్తాం. ఓకే, పుమ్డీస్ అంటే అర్థమైనాయి కదా, వాటర్ మీద కార్బన్ వేస్టేజెస్ అనేటి ఫ్లో అవుతూ ఉంటే దాన్ని మనము పుమ్డీస్గా చెప్తాం. అదేవిధంగా ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనేది సో కన్స్ట్రక్ట్ చేయడం వల్ల సో అక్కడ నేటివ్ ఇండిజినస్ ఆర్ లోకల్ అంటాం. నేటివ్ ఫిష్ స్పీసెస్ అనేటి అంతరించిపోతున్నాయి. సో ఈ 2 కారణాల వల్ల సో ఇక్కడ లోక్తక్ లేక్ అనేది మాంట్రెక్స్ రికార్డులో చేర్చడం జరిగింది. అయితే ఇక్కడ ఇనీషియల్గా మన భారతదేశం నుంచి టోటలు సో 3 ఉండేటి మాంట్రెక్స్ రికార్డు. మన భారతదేశం నుంచి టోటల్ 3 ఉండేవి. ఇక్కడ ఆల్రెడీ సో 1 and 2 డిస్కస్ చేసాం. ఆ థర్డ్ వన్ కూడా చూద్దాం. అయితే ప్రస్తుతం ఇది లేదు. సో అది ఏంటో చూద్దాం. చిల్కా లేక్. ఈ చిల్కా లేక్ అనేది కూడా మనకు సో మాంట్రెక్స్ రికార్డులో చేరడం జరిగింది. ఓకే, చిల్కా లేక్ అనేది కూడా మనకు 1993లో సో మాంట్రెక్స్ రికార్డులో చేరడం జరిగింది. ఈ చిల్కా లేక్ అనేది కూడా 1993లో మాంట్రెక్స్ రికార్డులో చేరడం జరిగింది. అయితే ఇది సో 2002లో సో ఇక్కడ మనకు 2002లో సో సక్సెస్ఫుల్గా రీస్టోర్ చేశారు. దీన్ని సక్సెస్ఫుల్గా రీస్టోర్ చేయడం ద్వారా ఇది మాంట్రెక్స్ రికార్డులోంచి తీసేయడం జరిగింది. అర్థమైందా? భారతదేశం నుంచి మొత్తము 3 రామ్సార్ సైట్స్ అనేవి మాంట్రెక్స్ రికార్డులో ఉండేవి, ప్రస్తుతం కాదు. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 48 ఉంటే ఆ 48లో సో 2 రామ్సార్ సైట్ ఫ్రమ్ ఇండియా ఉన్నాయి. ఎక్కడ? సో మాంట్రెక్స్ రికార్డులో. సో ఇక్కడ మాంట్రెక్స్ రికార్డులో చిల్కా లేక్ అనేది కూడా 1993లో లిస్ట్ అయింది. కానీ సో అది సక్సెస్ఫుల్గా సో తిరిగి తీసుకొచ్చారు సాధారణ స్థితికి అని చెప్పి 2002లో దాన్ని తొలగించడం జరిగింది. సో నౌ
దే ఆర్ 2 రామ్సార్ సైట్స్ దట్ ఆర్ లిస్టెడ్ ఇన్ ద మాంట్రెక్స్ రికార్డ్ అని చెప్తాం. మాంట్రెక్స్ రికార్డ్ ఎందులో ఉంటుంది? రామ్సార్ సైట్స్ వెట్లాండ్స్ సంబంధించినటువంటి రామ్సార్ సైట్స్ సంబంధించినటువంటి డేంజర్ జోన్లో ఉన్నటువంటి సో రామ్సార్ సైట్స్ని మాంట్రెక్స్ రికార్డులో చేర్చడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా చూస్తున్నాం. సో ఇక్కడ మనకు ఇక్కడ 2025 యొక్క థీమ్ ఏంటి? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 2025? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 2025? దేని యొక్క థీమ్? సో వరల్డ్ వెట్లాండ్స్ డే యొక్క థీమ్. వరల్డ్ వెట్లాండ్స్ డే యొక్క థీమ్ ఏంటి? ఎప్పుడు జరుపుకుంటాం? 2025 February 2nd. ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాం కదా దీన్ని. సో ఇక్కడ ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ థీమ్ ఏంటి? ప్రొటెక్టింగ్ wetlands for our common future. Protecting wetlands for our common future. So this is most important for recent current affairs. So World Wetlands Day అంటే ఎప్పుడు చెప్తాం? సో February 2nd అని చెప్తాం. సో ఎవ్రీ ఇయర్ February 2nd సెలబ్రేట్ చేస్తారు కాబట్టి దాని యొక్క థీమ్ సో ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. సో మన భవిష్యత్తు కోసం సో చిత్తడి నేలను సంరక్షించాలి అనేది ఇక్కడ మనకు థీమ్గా ఉంది. ఓకే, సో ఇక్కడ మనకు మోస్ట్ రీసెంట్ రామ్సార్ సైట్స్ అనేది చూద్దాం. మోస్ట్ రీసెంట్ రామ్సార్ సైట్ చూద్దాం. మోస్ట్ రీసెంట్ రామ్సార్ సైట్స్ ఆర్ వెట్లాండ్స్ అని చెప్తాం. ఓకే, సో ఇక్కడ 86th వన్ చూద్దాం. సక్కరా కొట్టాయ్ బర్డ్ శాంక్చురీ చెప్తాం. ఇది మనకు తమిళనాడులో ఉంది. సక్కరా కొట్టాయ్ సో బర్డ్ శాంక్చురీగా చెప్తాం. నెక్స్ట్ 87th చూద్దాం. తీర్థాంగల్ బర్డ్ శాంక్చురీ. సో ఇక్కడ తీర్థాంగల్ సో పక్షుల అభయారణ్యం అని చెప్తాం. సో 88th చూద్దాం. కీచియో పాల్డ్రీగా చెప్తాం. కీచియో పాల్డ్రీ ఇది మనకు సో సిక్కింలో ఉంది. సో సిక్కింలో మొట్టమొదటి రామ్సార్ సైట్గా చెప్పొచ్చు. సో ఈ రెండు కలపడం వల్ల తమిళనాడులో ఇప్పటికీ 18 ఉన్నాయి. సో నెక్స్ట్ 2 యాడ్ అవుతాయి. సో ఆ నెక్స్ట్ 2 యాడ్ అవ్వడం వల్ల సో తమిళనాడులో సో +2 యాడ్ అవుతాయి. అడుగును చూద్దాం. సో కీచియో పాల్డ్రీ అంటే సిక్కింలో మొట్టమొదటి రామ్సార్ సైట్గా కీచియో పాల్డ్రీ అని చెప్తా. నెక్స్ట్ 89th రామ్సార్ సైట్ చూద్దాం. ఊద్వా లేక్ అనేది సో జార్ఖండ్లో ఉంది. సో జార్ఖండ్లో కూడా మొట్టమొదటి రామ్సార్ సైట్స్గా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ సో 90th చూద్దాం. కిచాన్ ఇది సో రాజస్థాన్ పలోడీలో ఉంది. సో ఇక్కడ 91 చూద్దాం. సో మినార్ అనేది కూడా సో రాజస్థాన్లో ఉదయ్పూర్లో ఉంది. సో రీసెంట్ కాబట్టి మీరు నేర్చుకోవాలి ఖచ్చితంగా. సో 92nd చూద్దాం. సో గోకుల్ సో జలాశయం అని చెప్తాం. ఇది సో బీహార్లో ఉంది. సో 93rd చూద్దాం. సో ఉదయ్పూర్ ఝీల్ అనేది మనకు ఇది కూడా సో బీహార్లోనే ఉంది. సో నెక్స్ట్ 94th చూద్దాం. గుగాబీల్ లేక్ ఇది కూడా మనకు సో బీహార్లోనే ఉంది. సో లాస్ట్ 3 రామ్సార్ సైట్స్ అనేది మనకు సో బీహార్లోనే ఉన్నాయి. ఓకే, సో గోకుల్ జలాశయ్, సో ఉదయ్పూర్ ఝీల్, సో గుగాబీల్ లేక్ అనేవి బీహార్లోనే ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా మనకు సో మోస్ట్ రీసెంట్ రామ్సార్ సైట్స్ అనేది చూసాం.
ఓకే. సో ఇక్కడ మనకు చూసుకుంటే సో తమిళనాడులో టాప్లో ఉంది. సో ఇది కూడా మీకు అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో తమిళనాడు అనే టాప్లో ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఈ రెండు యాడ్ అవ్వడం వల్ల 20 అయినాయి. ఈ రెండు యాడ్ అవ్వడం వల్ల సో 20 రామ్సార్ సైట్స్ ఉన్నాయి తమిళనాడులో. సో ప్రీవియస్గా చూసుకుంటే సో 19, 17, 18 చూసుకుంటే 17, 18 చూసుకుంటే అండ్ 19, 20. సో తమిళనాడులో మనకు రీసెంట్ 4 చూద్దాం. సో ఖజువేలి సో బర్డ్ శాంక్చురీ. సో నంజరాయన్ బర్డ్ శాంక్చురీ అనేది కూడా తమిళనాడులోనే రీసెంట్ 4 అనేది చూస్తున్నాం. ఇప్పుడు చెప్పినటువంటి శకరాకొట్టాయ్ బర్డ్ శాంక్చురీ. అదేవిధంగా ఇక్కడ తీసుకుంటే సో తీర్థాంగల్ బర్డ్ శాంక్చురీ అనేది. సో భారతదేశంలో ఎక్కువ రామ్సార్ సైట్స్ ఎక్కడున్నాయంటే మీరు ఆన్సర్ చేయాలి తమిళనాడు 20 అని. ఓకే. సో మోస్ట్ రీసెంట్ రామ్సార్ సైట్స్ ఇన్ తమిళనాడు. సో ఖజువేలు, నంజరాయన్, శకరాకోటాయ్ అండ్ తీర్థాంగల్గా చెప్తాం. సో ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగచ్చు. సో సిక్కింలో ఒకే ఒక రామ్సార్ సైట్స్ ఉంది, అది కీచురోపాల్డ్రీ అని చెప్తాం. అదేవిధంగా లేదా కీచురోపాల్డ్రీ ఎక్కడుందని అడగచ్చు. సో జార్ఖండ్లో ఉన్నటువంటి ఒకే ఒక్క రామ్సార్ సైట్స్గా చెప్పచ్చు ఊద్వా లేక్ అనేది, లేదా ఊద్వా లేక్ అనేది ఎక్కడుంది అని కూడా ఛాన్సెస్ ఉన్నాయి అడిగేదానికి కూడా. ఓకే. సో ఈ విధంగా రాజస్థాన్లో కూడా ఇక్కడ రీసెంట్గా సో 2 అనేది యాడ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ బీహార్లో కూడా 3 అనేది యాడ్ అవ్వడం జరిగింది. ఒకసారి 81st నుంచి చూద్దామా. 81st నుంచి 85th వరకు. ఇక్కడ 81st అనేది సో నాగి బర్డ్ శాంక్చురీ అనేది బీహార్లోనే ఉంది. ఓకే. 82nd చూద్దాం. సో 82nd అనేది సో నాగి అండ్ నక్తి. సో ఇది కూడా మనకు సో బర్డ్ శాంక్చురీ అనేది బీహార్లోనే ఉంది. 83rd చూస్తే సో మోస్ట్ ఇంపార్టెంట్ తవా రిజర్వాయర్ అనేది సో మధ్యప్రదేశ్లో ఉంది. ఓకే. నెక్స్ట్ 84th చూద్దాం. సో ఖజువేలు ఆల్రెడీ చెప్పాను కదా, ఖజువేలి సో బర్డ్ శాంక్చురీ అనేది మనకు తమిళనాడులో ఉందని చెప్పాను కదా. సో 85th అనేది చూస్తున్నాం. సో నంజరాయన్ దీని తర్వాత వచ్చినట్టు ఆల్రెడీ చెప్పాను కదా శకరాకొట్టాయ్ అండ్ తీర్థాంగల్ అని. సో ఈ మోస్ట్ రీసెంట్ టాప్ 14 అంటే ఈ విధంగా చెప్తాం. ఓకే. సో ఇప్పుడు చూసాం కదా. సో మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటిది రామ్సార్ సైట్ ఏదంటే కొల్లేరు లేక్ అని చెప్తాం. ఇది 2002లో రామ్సార్ సైట్స్లో చేర్చడం జరిగింది. ఓకే. సో ఇక్కడ న్యాచురల్ ఫ్రెష్ వాటర్ లేక్ అంటాం. న్యాచురల్ ఫ్రెష్ వాటర్ లేక్ మంచి నీటి సరస్సుగా చెప్తాం. పులికాట్ అయితే సాల్టీగా చెప్తాం, ఉప్పు నీళ్ళు కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రామ్సార్ సైట్ ఏదంటే మీరు ఆన్సర్ చేయాలి కొల్లేరు లేక్ అని. ఓకే. సో ఇక్కడ మనము సో టాప్ లిస్ట్లో ఉన్నటువంటి ఒకసారి చూద్దాం. టాప్లో ఉన్నటువంటి ఒకసారి చూద్దాం. సో భారతదేశం తరఫున ఫస్ట్ వెట్లాండ్స్ ఏంటి? ఫస్ట్ది ఎప్పుడు అంటే సో చిల్కా లేక్. సో అదేవిధంగా సో కియోలాడియో నేషనల్ పార్క్. ఇవి రెండు కూడా మనకు 1981 డిజైన్ అయి ఉన్నాయి. భారతదేశం యొక్క మొట్టమొదటి వెట్లాండ్స్ ఏంటంటే చిల్కా అండ్ కియోలాడియో అని చెప్తాం. భారతదేశానికి సంబంధించినటువంటి అతి పెద్ద వెట్లాండ్ ఏదంటే మీరు ఆన్సర్ చేయాలి సుందర్బన్స్ దట్ వాజ్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో ఇక్కడ సుందర్బన్స్ అనేవి ఏ విధంగా వచ్చాయని చెప్పాను. సుందరి అనే మొక్క నుంచి సుందర్బన్స్ అనేది డిరైవ్ అయ్యాయని చెప్పాను. సో ప్రపంచంలో వరల్డ్ లార్జెస్ట్ సో మాంగ్రూవ్ ఎకోసిస్టమ్స్గా చెప్పాను. ప్రపంచంలో అతిపెద్ద మడ అడవులకు సంబంధించినటువంటి జీవావరణ వ్యవస్థగా మీకు చెప్పడం జరిగింది. సో ఈ ప్రాంతంలో హోమ్ ఆఫ్ బెంగాల్ టైగర్గా చెప్తాం. బెంగాల్ టైగర్కి పుట్టినిల్లుగా చెప్తాం ఈ సుందర్బన్స్ అనేటి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాంతంలో చూసుకుంటే సో ఇది యునెస్కోకు వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఉంది. యునెస్కోకి వరల్డ్ హెరిటేజ్ సైట్ ప్రపంచ వారసత్వ సైట్గా ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే సో ఇది 4330 స్క్వేర్ కిలోమీటర్స్
4230 స్క్వేర్ కిలోమీటర్స్గా ఉంది ఈ సుందర్బన్స్ అనేది. సుందర్బన్స్ అనేది 4230 టాప్లో ఉంది కదా. సో సెకండ్ మనం చూసుకుంటే ఫస్ట్ లార్జెస్ట్ చూసాం, సెకండ్ లార్జెస్ట్ చూసుకుంటే సో వెంబనాడ్ సో కోల్డ్ సో వెట్లాండ్గా చెప్తాం. ఇది మనకి ఎక్కడ ఉంది? కేరళ. ఇది కోస్టల్ లాగూన్గా చెప్తాం. అతి చిన్నది సో స్మాలెస్ట్ వెట్లాండ్గా చెప్తాం. ఇది సో రేణుకా వెట్లాండ్ అంట. రేణుకా వెట్లాండ్ ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. జస్ట్ సో 0.2 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. కేఎం స్క్వేర్ రాసుకోండి, SQKMగా రాసుకోండి. సో 0.2 స్క్వేర్ కిలోమీటర్స్గా మనకు ఉండడం జరుగుతుంది. ప్రపంచంలో మన భారతదేశంలో అతి చిన్న సో వెట్లాండ్ ఏదంటే మీరు ఆన్సర్ చేయాలి సో రేణుకా వెట్లాండ్స్. అయితే ఇప్పుడు మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో తెలుసుకుందామా. మన భారతదేశంలో ఒకసారి ఇండియా మ్యాప్ గీస్తాను సింపుల్గా. ఓకే, సో యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ త్రూ ద డయాగ్రామ్. ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. సో ఇక్కడ మనం చూసుకుంటే సో జమ్మూ అండ్ కాశ్మీర్లో అయితే 5 ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సో పంజాబ్లో అయితే 6 ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రాజస్థాన్లో అయితే సో 4 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి గుజరాత్లో అయితే కూడా 4 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. సో మధ్యప్రదేశ్లో అయితే సో 5 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే సో జార్ఖండ్ ఒకటి వచ్చింది కదా, జార్ఖండ్లో కూడా ఒకటి వచ్చింది. సో అదేవిధంగా ఇక్కడ బీహార్లో రీసెంట్గా మనకు చాలా వచ్చాయి కాబట్టి ఇక్కడ 6 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. సో మహారాష్ట్రలో అయితే సో 3 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. సో గోవాలో అయితే ఒకే ఒక రామ్సార్ సైట్ ఉంది. కర్ణాటకలో అయితే 4 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ కేరళ ఉంది కదా, కేరళలో అయితే 3 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. సో కేరళలో ఉన్నటువంటి సో అతిపెద్ద 2వ రామ్సార్ సైట్ ఉంది వెంబనార్ కోల్ అని. సో ఇక్కడే చూసాం తమిళనాడులో ఎక్కువగా 20 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. భారతదేశంలో అతి ఎక్కువగా రామ్సార్ సైట్స్ ఉన్నదేంటి? సో తమిళనాడు అని ఆన్సర్ చేయాలి. ఆ తర్వాత మనకు ఏపీలో చెప్పాను కదా కొల్లేరు అని. ఆ తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే ఓకే, ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాంతంలో ఒడిస్సా ఉంది కదా, ఒడిస్సాలో తీసుకుంటే మనకి ఇక్కడ 6 ఉన్నాయి. సో వెస్ట్ బెంగాల్లో తీసుకుంటే కేవలం 2 ఉన్నాయి. సో ఓకే, ఇక్కడ మనం తీసుకుంటే హర్యానాలో తీసుకుంటే సో 2 ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ తీసుకుంటే సో 3 ఉన్నాయి. ఇక్కడ లడఖ్ తీసుకుంటే సో యూటీ కదా లడఖ్ అనేది. సో లడఖ్లో తీసుకున్న 2 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్ ఉంది కదా, ఉత్తరాఖండ్లో ఒకటే ఒక రామ్సార్ సైట్స్ ఉంది. సో భారతదేశంలో సో ఎక్కువ రామ్సార్ సైట్స్ సెకండ్ ఏంది? ఉత్తరప్రదేశ్. ఫస్ట్ అయితే తమిళనాడు అని ఆన్సర్ చేయాలి. ఫస్ట్ తమిళనాడులో 20 ఉన్నాయి. సెకండ్ అయితే మనకు యూపీలో సో 10 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి అడిగేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఉత్తరప్రదేశ్లో అయితే 10 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చెప్పాను కదా సో కేచరో పాల్డర్ అని సిక్కింలో అయితే ఒకే ఒక రామ్సార్ సైట్ ఉంది. సో అదేవిధంగా ఇక్కడ అస్సాంలో తీసుకున్న ఒకే ఒక రామ్సార్ సైట్ ఉంది. ఇక్కడ మణిపూర్ ఉంటుంది కదా, మణిపూర్లో అయితే ఒకే ఒక రామ్సార్ సైట్స్ ఉంది. నెక్స్ట్ మిజోరం ఉంటుంది, మిజోరంలో కూడా ఒకే ఒక రామ్సార్ సైట్ ఉంటుంది. ఇక్కడ ఫైనల్గా త్రిపుర తీసుకుంటే కూడా ఒకే ఒక రామ్సార్ సైట్ ఉంది. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ద రామ్సార్ సైట్స్ ఓవరాల్ ద ఇండియా. ఓకే, సో ఇక్కడ చూసాం. సో మ్యాక్సిమం వి కవర్డ్. ఓకే, we have completed the all over Ramsar sites in India. ఓకే, సో ఈ విధంగా మీకు సింపుల్గా సో డయాగ్రామ్ వేసి సో మీరు ఆన్సర్ రైటింగ్లో కూడా యూ కెన్ మెన్షన్ ద టాప్ రామ్సార్ సైట్స్ ఇన్ ఇండియా. ఓకే, సో పంజాబ్ అదేవిధంగా సో బీహార్ అనేది కామన్గా ఉన్నాయి చూడాలి.
సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అండ్ మధ్యప్రదేశ్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి, ఇది కూడా మీరు గమనించాలి. మహారాష్ట్ర అండ్ కేరళ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. సో గుజరాత్ అండ్ కర్ణాటక అనేవి ఈక్వల్గా ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఆర్ అనేటి సో ఒడిస్సా కూడా ఉంది. సో బీహార్, ఒడిస్సా అండ్ పంజాబ్ అనేది కామన్గా ఉన్నాయి, గమనించాలి. సో ఇక్కడ లడఖ్ అండ్ హర్యానా అనేవి కూడా కామన్గా ఉన్నాయి. సో హిమాచల్ ప్రదేశ్ అనేటి 3, సో అదేవిధంగా మహారాష్ట్ర, కర్ణాటక అనేటి 3గా ఉన్నాయి. సో యూ కెన్ కంపేర్ సో వెదర్ సో దే ఆర్ ఈక్వల్, ఏ అయితే ఈక్వల్గా ఉన్నాయో సో వాటిని మీరు కంపేర్ చేసుకొని ఈజీగా యూ కెన్ ఫైండ్ ఈజీలీ. ఓకే, ఓకే ఒకసారి రామ్సార్ సైట్స్ గురించి సో సింపుల్గా చూద్దాం. రామ్సార్ సైట్స్ గురించి సింపుల్గా చూద్దాం. ఎప్పుడు వచ్చింది? 1971 ఫిబ్రవరి 2వ తేదీ కదా. ఎన్ని కంట్రీస్ యాక్సెప్ట్ చేశాయి? 18 కంట్రీస్. సో ఎక్కడ? ఇరాన్లో రామ్సార్ అనే సిటీలో, రైట్. నెక్స్ట్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది? 1975 సో డిసెంబర్ 21వ తేదీన ఇంప్లిమెంట్ అయింది. సో ఇక్కడ సో రామ్సార్కి సంబంధించినటువంటి ఫస్ట్ కాప్ ఎప్పుడు జరిగింది? 1980. సో రామ్సార్ కాప్ 1 అనేది ఎక్కడ జరిగిందంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మనకు సో ఇటలీలో జరిగింది. సో కగ్లోరీలో, అర్థమైందా? సో ప్రతి ఒక్క దానికి కూడా కాప్స్ ఉంటాయి. సో అంటే అందులో ఉన్నటువంటి కంట్రీస్ని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాం, కాన్ఫరెన్స్ ఆఫ్ కాంట్రాక్టింగ్ పార్టీస్ అంటాం. సిఓపి అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ కాంట్రాక్టింగ్ పార్టీస్ అంటే దేశాలు అని అర్థం. ఓకే, సో ఇక్కడ మనకు ఎన్ని దేశాలు రాటిఫైడ్ అంటే ప్రస్తుతం సో 108 సో మనకు సో అన్ని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఏమని అర్థం? అన్ని దేశాలు వచ్చి అక్కడ మీట్ అవ్వడము అని అర్థం. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. ఇండియా అనేది ఎప్పుడు రాటిఫై అయింది? ఇండియా అనేది ఎప్పుడు రాటిఫై అయిందంటే మోస్ట్ ఇంపార్టెంట్ 1982 ఫిబ్రవరి 2 అనుకుంటారు, కాదు 1. భారతదేశం అనేది ఎప్పుడు రాటిఫై అయింది అంటే, భారతదేశం అనేది ఎప్పుడు రాటిఫై అయిందంటే 1982 ఫిబ్రవరి 1వ తేదీన మనకు రాటిఫై అయింది. అయితే ఇక్కడ డేంజర్ జోన్లో రామ్సార్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి డేంజర్ జోన్లో ఉంటే మాంట్రెక్స్ రికార్డులో చేరుస్తారు. దట్ వాస్ టేకెన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1990 ఇన్ COP 14గా చెప్తాం. సో మాంట్రెక్స్ ఈజ్ ద సిటీ ఇన్ స్విట్జర్లాండ్లో సో మనకు సో COP 4 అనే సెషన్ జరిగింది కాబట్టి అక్కడ సో వెట్లాండ్స్ని సంరక్షించాలని చెప్పి వాటిని డేంజర్ లిస్ట్లో చేర్చాలి, అప్పుడే వాటిని కాపాడుతారు. లైక్ చిల్కా లేక్ అనేది మనకు మాంట్రెక్స్ రికార్డులో 1993లో చేర్చారు, కానీ సో మనకు సో దాన్ని బాగుపరిచి రీస్టోర్ చేసి మళ్ళీ 2002లో సో మాంట్రెక్స్ రికార్డు నుంచి తొలగించడం జరిగింది. ఓకే, సో ఈ రోజుకి మనము సో రామ్సార్ సైట్స్లో సో 50% కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో మనము సో రామ్సార్ సైట్ సంబంధించినటువంటి సో మిగతా క్లాసెస్ చూద్దాం. సో థ్యాంక్ యూ ఆల్. సో విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్.